తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక యాదాద్రి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పక్కన ఉన్నటువంటి రామోజీపేట గ్రామంలోని ఒక కాయలబడ్డటువంటి పరిశ్రమలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేసినటువంటి ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న గూడూరు టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రగ్స్ తరలిసినటువంటి 6 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా తీగంత లాగితే డొంక కదిలిందన్నట్టుగా యాదగిరిగుట్ట పక్కన ఉన్నటువంటి రామోజీపేట గ్రామంలోని యాదాద్రి లైఫ్ సైన్స్ ల్యాబ్లో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ తయారు చేసినట్టుగా రాచకొండ పోలీసులు గుర్తించారు. ఆ కంపెనీ పైన ఒక్కసారిగా రైడ్ చేసి దాదాపు 150 కిలోల విలువైనటువంటి ఎఫిడ్రిన్, డిఫిడ్రిన్ సింథటిక్ డ్రగ్ను అక్కడ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 24 కోట్ల రూపాయలు ఉంటుందని కూడా రాచకొండ సంబంధించినటువంటి భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టి 6 సభ్యుల ముఠాతో పాటు మరొక 2 కూడా అదుపులో తీసుకున్నట్టుగా ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. గత కొంతకాలంగా ఎవరికి అనుమానం రాకుండా ఈ ల్యాబ్లో ఆ డ్రగ్స్ తయారు చేస్తూ హైదరాబాద్, ముంబై అదేవిధంగా బెంగళూరు లాంటి నగరాలకు కుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తరలిస్తుండగా కూడా పోలీసులు ఈ మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలకు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఆ కంపెనీ కాయలబడ్డట్టుగా అక్కడ క్రియేట్ చేసి దొంగచాటుగా రాత్రిపూట అందులోకి ప్రవేశించి ఈ డ్రగ్స్ తయారు చేసినట్టుగా డీసీపీ రాజచంద్ర ప్రకటించడం జరిగింది. మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో తాగునీటి సమస్య తలెత్తింది. గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు అదేవిధంగా బోర్ వాటర్ కూడా సరఫరా కావడంతో తాగునీటికి తనలాట ఏర్పడింది. దీంతో వారం రోజులుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం తాగడానికి గుక్క నీళ్ళు లేక చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్ళి తాము తాగునీటి తెచ్చుకుంటున్నామని కూడా వారు వాపోవడం జరిగింది. ఎవరికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ప్రధానంగా అధికారులు అయితే తమ వంక కూడా చూడట్లేదు, తమ కాలనీల వంక కూడా చూడట్లేదు. దాదాపు 20 రోజులుగా తాగునీటి సమస్య తలెత్తింది. తామంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మిషన్ భగీరథ నీరు లేక బోర్ వాటర్ కొని తెచ్చుకొని తాగుతున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే అధికారులు చర్యలు తీసుకొని తమకు తాగునీటి సమస్యను తీర్చాలని కూడా తుంగతుర్తి మండల ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కోదాడ, హుజురా నియోజకవర్గాల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పర్యటించారు. పలు ఐకేపీ కేంద్రాలను సందర్శించారు. అక్కడ ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, రైతులకు చెల్లింపులు ఏ విధంగా జరుగుతున్నాయి, తేమ సంబంధించి రైతులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారంటున్న విషయాలను కూడా ఆయన రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అన్ని ఐకేపీ కేంద్రాలు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి, ధాన్యం కొనుగోలు వెంటనే పూర్తి చేయాలి, లారీల కాంటాలు కూడా వెంటనే పూర్తి చేయాలని కూడా ఆయన సందర్భంగా ఉన్నటువంటి ఐకేపీ నిర్వాహకులకు ఆదేశించడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే కొనుగోలు చేసి డబ్బులు సంబంధించి కూడా రైతులకు వెంటనే వారి బ్యాంక్ అకౌంట్లో చెల్లింపులు చేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను తేజస్ నందలు ఆదేశించడం జరిగింది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే ఈ నెల 29న దీక్షా దివాస్ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, అలాగే కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అలాగే మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇవాళ జిల్లా తెలంగాణ భవన్లో పార్టీ అంటే ఈ సన్నాహక సమావేశం అయితే కొనసాగింది. 29న ఏ విధంగా కార్యక్రమం చేపట్టాలి, ఆ కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా వివరించారు. 29న జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మొదట జయశంకర్ విగ్రహం వద్ద పూలమాల వేసి అక్కడి నుంచి తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభించుకొని దీక్షా దివాస్ సందర్భంగా నాడు కేసీఆర్ చేపట్టినటువంటి దీక్ష ఏ విధంగా ఉండేది, అలాగే ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం కూడా బేరీజ్ వేసుకుంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమయానికి చేరుకొని ప్రతి ఒక్కరు కూడా దీక్ష దివాస్లో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్మశాన వాటికలో ఓ వృద్ధురాల్ని పడేసి వెళ్లారు వారి కుమారులు. దాదాపు 4 కుమారులున్నట్టు ఆమె చెప్తోంది. జగిత్యాల పట్టణానికి చెందినటువంటి ఆ రాజవ్వ అనేటువంటి ఆ వృద్ధురాలు కొడుకు కొట్టడంతో కాలు విరిగి ప్రస్తుతము ఆమె అక్కడ శ్మశాన వాటికలో పడేసి వెళ్లారు. దీంతో గమనించినటువంటి స్థానికులు ఈ సంక్షేమ శాఖకు ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి అక్కడి నుంచి ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే కుమారులు గెంటి వేయడంతో తాను ఇక్కడ వచ్చి ఉన్నానని, కుమారులు ఇక్కడ పడేసి వెళ్లారని కూడా ఆమె సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక వార్త, నిన్న జగిత్యాల జిల్లా
రాయకల్ మండలం అల్లీపూర్ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఆహార విషయంలో ఏ విధంగా ఉందంటూ ఆయన తనిఖీ చేస్తుండగా మొత్తంగా అనూహ్యంగా ఉడకని అన్నము నీళ్ళ చారుతో పాటు కూరలు కూడా నాచరంగా ఉండడంతో ఆయన ఉపాధ్యాయులపైన అలాగే నిర్వాహకులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచే జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. ఆహార విషయంలో నాణ్యత పాటించాలి, విద్యార్థులకు అందించాల్సిన మెనూ సరిగ్గా ఇవ్వాలంటూ ఈ సందర్భంగా ఆయన లేఖలు కోరారు. మరోవైపు ఆయన తనిఖీ నిర్వహిస్తూ ఉపాధ్యాయులపై అలాగే ఈ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా పూర్తి స్థాయిలో ఫుడ్ బిల్లు అందట్లేదు, అలాగే సమయానికి బిల్స్ రావట్లేదంటూ వాళ్ళంతా కూడా వాపేయడంతో తాను పరిశీలిస్తానని సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా వరుసగా ఇటువంటి ఘటనలు జరగడము, ఫుడ్ పాయిజన్ కేసులు కావచ్చు, భోజనం సరిగ్గా లేదని రోడ్లెక్కుతుండడం అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఇక సిద్దిపేట జిల్లాకు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా ములుగు మండలం కర్కపట్లకు సంబంధించిన జోడియాస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ వాళ్ళు నకిలీ యాంటీబయాటిక్స్ తయారు చేస్తూ విక్రయిస్తున్న నేపథ్యంలో వాళ్ళు హైదరాబాద్కు సంబంధించిన స్పెషల్ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఈరోజు వాటిని పట్టుకోవడం జరిగింది. సుమారు 1,50,00,000 నిల్వ చేసే నకిలీ యాంటీబయాటిక్స్ని వాళ్ళు పట్టుకొని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. వీటిని ఎక్కడెక్కడికి పంపించారు, ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు అనే విషయాల మీద వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త, సిద్దిపేట జిల్లా కోహెడకు చెందిన జగన్నాథ్ అనే వ్యక్తి తనకు డిఎస్సిలో అన్యాయం జరిగిందని చెప్పి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. తనకు ముందున్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి అనర్హత సర్టిఫికెట్లు సబ్మిట్ చేసినప్పటికి కూడా వీటిని పట్టించుకోకుండా డిఈఓ కార్యాలయం అధికారులు డిఎస్సిలో తనకు కాకుండా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారని చెప్పి ఆయన కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రీనివాస్ ఎంఏ హిందీ పాస్ కానప్పటికి కూడా ఫెయిల్ అయినటువంటి సర్టిఫికెట్ సబ్మిట్ చేసినప్పటికి కూడా అధికారులు వాటిని సరిగ్గా పట్టించుకోకుండా అతనికి ఉద్యోగం ఇచ్చారని, దానివల్ల తాను నష్టపోయానని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 1:3 పిలిచిన నేపథ్యంలో 2వ స్థానంలో ఉన్నటువంటి తనకు ఉద్యోగం రాకుండా పోయిందని, అనర్హులకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని తీసివేసి తనకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి జగన్నాథ్ డిమాండ్ చేయడం జరిగింది. ఇవి ఈరోజు ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే, వాంకిడి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని శైలజ అనే విద్యార్థిని మృతి చెందిన ఘటనలో జిల్లా వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థిని శైలజ మృతిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు నేడు మూతపడ్డాయి. పలు చోట్ల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేయించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మిగతా వార్తలను చూస్తే, గురుకుల విద్యార్థిని శైలజ మృతిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో విద్యార్థి యోజన మాలి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థి యోజన సంఘాలకు చెందిన నాయకులతో పాటు మాలి సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. శైలజ మృతికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలంటూ, బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయలతో పాటు 5 ఎకరాల భూమి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద ఎమ్మెల్యే కోవా లక్ష్మి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ ఈ నెల 29వ తేదీన నిర్వహించే దీక్షా దివస్ను నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పత్తిలోడుతో వెళ్తున్న వ్యాన్ దగ్ధమైంది. మంటలు అంటుకోగానే వ్యాన్ డ్రైవర్ అప్రమత్తంతో వ్యవహరించి వ్యాన్ను నిలిపివేసి క్యాబిన్లో నుంచి దూకివేయడంతో ప్రాణాపాయం తప్పింది. రోడ్డుపైనే వ్యాన్ దగ్ధమవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తూ ఉన్నది. చెన్నూరు మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ మున్సిపాలిటీ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ 8 మంది పారిశుద్ధ్య సిబ్బందిని అకారణంగా తొలగించాడని, ఏకపక్షంగా వివరిస్తున్నాడంటూ సమావేశాన్ని బహిష్కరించారు కౌన్సిలర్లు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కుమార్ దీపక్కు కమిషనర్ మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు కౌన్సిలర్లు. నేను శేఖరాచారి. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే,
ఈ నెల 29వ తేదీన దీక్షా దివస్ను అన్ని జిల్లాల్లో ఘనంగా జరపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు నేతృత్వంలో ఈ దీక్షా దివస్కు భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అన్ని నియోజకవర్గాల నుంచి జిల్లా నలుమూల నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రావాలని చెప్పి సన్నాహక సమావేశంతో పాటు మీడియా సమావేశం ద్వారా కూడా నేతలు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే దీక్షా దివస్ అంటే గతంలో తెలంగాణ రావడానికి కేసీఆర్ గారు చేసినటువంటి త్యాగం కావచ్చు, తర్వాత తెలంగాణ 10 ఏళ్ల అభివృద్ధి కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సరం లోపు విఫలమైనటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ దీక్షా దివస్కు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ తరలి రానున్న నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే బాల్య వివాహాలను ఎవరు చేసినా ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని చెప్పేసి, జైలు శిక్ష ఉంటుందని చెప్పేసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు తెలిపారు. జిల్లా కేంద్ర సమీపంలోని ఉయ్యలవాడలో ఉన్నటువంటి ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ, కోనేరు స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబుతో పాటు సీనియర్ సివిల్ జడ్జి సబిత హాజరై బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోనేరు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే లింగాల మండలం పద్మనపల్లికి చెందినటువంటి శ్రీకాంత్ రెడ్డి అనే రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్యకి యత్నించి చికిత్స పొందుతున్నటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 18వ తేదీన తన వ్యవసాయం పొలం వద్ద ఉన్నటువంటి హరితహారం చెట్లు ఏపుగా పెరిగాయని 22 చెట్లను నరికివేయడంతో పంచాయత్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డికి 8,000 జరిమానా కట్టాలంటూ నోటీస్ పంపించాడు. ఇదే కాకుండా తన దుర్భాషలాడాలని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్ రెడ్డిపై పంచాయత్ సెక్రటరీ ఫిర్యాదు చేశాడు. దీంతో ఓ కానిస్టేబుల్ ఫోన్ చేసి 7 ఏళ్ల జైలు శిక్ష నీకు తప్పదంటూ 50,000 జరిమానా కూడా కట్టాలని, లేని పక్షంలో ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవిస్తావని చెప్పేసి చెప్పడంతో అతను మనస్తాపానికి గురై భయపడి పురుగుల మందు తాగానని చెప్పేసి మెరుగైన చికిత్స కోసం నాగర్ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, నన్ను బ్లాక్మెయిల్ చేసినటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కర్ర లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఖమ్మం నుండి కాకినాడకు వెళ్తున్నటువంటి కర్ర లోడ్తో వెళ్తున్నటువంటి లారీని అతిగా మద్యం సేవించి నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి డ్రైవరు నక్సేనా వాంకడే అనే వ్యక్తికి పెద్దపల్లి జడ్జి 4 రోజుల జైలు శిక్షతో పాటు కూడా జరిమానా విధించడం జరిగింది. ఇతనితో పాటుగానే మరొక 5 వ్యక్తులకు కూడా మద్యం సేవించి వాహనాలు నడిపినటువంటి మరో 5 వ్యక్తులకు కూడా పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఆ 5 వ్యక్తులకు కలిపి 9,800 రూపాయల జరిమానాతో పాటు వారికి అవగాహన కల్పించారు. మరోసారి కనుక మద్యం సేవించి వాహనాలు నడిపితే ఖచ్చితంగా లైసెన్సులు రద్దు చేస్తామంటూ కూడా వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది.